వస్తుందంటావా గాయత్రక్క? నాకైతే నమ్మకం లేదు. నాకు లేదు. అది అసలే పట్టపగలే అందరికీ చుక్కలు చూపించే రకం. అంత తేలిగ్గా వీళ్ళకి లొంగదు. తప్పు తెలుసుకుని వస్తుందా? నాకు డౌటే. భలే బాగా చెప్పావు. మనకర్థం అవుతుంది వీళ్ళకే ఇంకా ఆ విషయం బోధపడ్డం లేదు. వీళ్ళింతే, మారరు. మరే పెద్దబాబు, నాకు కంగారుగా ఉందిరా. కంగారు పడకమ్మా, చెల్లెలు రాగానే మన వాళ్ళు తీసుకొస్తారు. వాడు తీసుకొచ్చేదేంటి పెద్దబాబు? మనం ఇక్కడే ఉండి ఏం చేస్తాం? పద, మనమే వెళ్ళి పొలిమేరలో కూర్చుందాం. ఇంకెక్కడ ఉండడం నా వల్ల కాదు. వెంటనే నా కూతుర్ని చూడాలి. పద పెద్దబాబు. అది కాదక్కా, మనం వెళ్ళి చండాలంగా రోడ్డు మీద కూర్చుంటే ఏం బాగుంటుంది? ఎండలు అసలే మండిపోతున్నాయి. మనల్ని జనాలు ఎవరన్నా చూశారంటే నిన్న జరిగిన పండగే మళ్ళీ మొదలవుతుంది. అవసరమా చెప్పు? వస్తుందిలే, తొందరపడకు. నీదేం పోయింది? వెళ్ళింది నీ బిడ్డ కాదుగా, ఎన్నన్నా చెప్తావు. మీరు రాకపోతే రాకపోయారు. పెద్దబాబు, మనం వెళ్దాం పదా. అత్తయ్య గారు, మేము వెళ్తున్నాం. నేను వస్తాను. నువ్వెందుకులేనన్నమ్మా, మేము వెళ్తాం. అవునత్తయ్య గారు, త్రిపుర ఎప్పుడొస్తుందో కూడా తెలీదు. అంతసేపు మీరు బయట ఎందుకు? నా మనవరాలి కోసం తప్పదు పెదబాబు. ఇది ఒకందుకు మంచిదే. మనమైతే త్రిపురతో మాట్లాడడానికి గాని నచ్చ చెప్పి తీసుకురావడానికి గాని బావుంటుంది. పద పెదబాబు. మీరంతా వెళ్ళి మేము మాత్రమే ఇక్కడుంటే ఏం బాగుంటుంది? మేము వస్తాం, పదండి. కుదిరితే అక్కడ టెంట్ వేసి వాళ్ళు వచ్చేదాకా అక్కడే కూర్చుందాం. వెళ్దాం పదా. రాక ఏంటి ప్రమీళ, టెంటేసుకుని కూర్చుందాం అంటున్నావు? చూసిన వాళ్ళు మనం నిరాహార దీక్ష చేస్తున్నాం అని అనుకోరు? అనుకోని మనకేం పోతుంది? ఏం పోయినా ఏం వచ్చినా వాళ్ళకేగా. అది ఎలాగూ రాదు. ఆ విషయం నాకు తెలుసు. కొబ్బరి బోండాలు, చెరుకు రసాలు తాగుతూ ఎంజాయ్ చేద్దాం. పదా పదా. హలో అండి, నమస్తే. మమ్మల్ని రమ్మని చెప్పి మీరెక్కడికి వెళ్ళిపోతున్నారు? ఎవరండి మీరు? మేం నీకు తెలీదా? గడసరి అత్త, సొగసరి కోడలు షో యాంకర్స్. నేను భార్గవ్, తను కాజల్. దేనికొచ్చారు? ప్రోగ్రామ్ చేయడానికి సార్. ప్రోగ్రామా? నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. వద్దు బాబాయ్, నేను చేయొద్దు బాబాయ్, ప్లీజ్ బాబాయ్. నీకు నిజం తెలిసినప్పుడే
నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,